హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇది ఒక పోయిన మంత్లో మేము సండే రోజు నాగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అలాగే షాపింగ్ కూడా చేసాము. మీరు టైటిల్లో చూసే ఉంటారు. యాక్చువల్గా నేను 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను ఆల్రెడీ నాగమ్మ టెంపుల్ గురించి క్లియర్గా స్టోరీ అంతా చెప్తూ. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అప్పుడు వెళ్ళామన్నమాట. ఇంకా కోరిక నెరవేరిందనమాట. సో మొక్కుబడి చెల్లించుకోవడానికి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే మీరు చూశారు కదా, గురువారాయన్ టెంపుల్ అనమాట. అది మిలిటరీ సైడ్ ఉంటుందన్నమాట. లోపల అందరూ దేవుళ్ళు ఉంటారనమాట. ఎంత బాగా ఉంటుందో టెంపుల్. అది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ వీడియోలో అయితే నాగమ్మ టెంపుల్ అది కూడా వెళ్ళామన్నమాట. అప్పుడు క్లియర్గా నేను ఆ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపించాను. చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా యాక్చువల్గా ఇంకా మొక్కుబడి నేను చీర సమర్పించి అమ్మవారికి గాజులు అంతా తాంబూలంలాగా ఇస్తానని చెప్పేసి మొక్కున్నాను అనమాట. అలాగే శారీ అయితే తీసుకున్నాను అమ్మవారికి. ఇంకా దాంతోపాటు గాజులు, ఇంకా తాంబూలము, పండ్లు అన్నీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా నాగులే ఉంటాయన్నమాట. మనకి ఏదైనా నాగదోషం ఉన్నా, హెల్త్ సంబంధించిన ఏదైనా, సంతానానికి సంబంధించిన ఏదైనా, చాలామంది ఇక్కడ నాగప్రతిష్ఠ అయితే చేస్తారనమాట. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. 400 years టెంపుల్ అనమాట. చాలా మహిమగల అమ్మవారు అనమాట. రియల్గా అక్కడ అలాగే వెలిసారు అమ్మవారు. దాన్ని గుడిలాగా కట్టారనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే నాగులకి పూజించుకొని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా అందులో మేము సండే వచ్చాము. ఇంకా నాగులకి ఆ రోజు పాలు పోసిన, పిల్లలతో పూజ చేయించిన చాలా మంచిది కదా. ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను పసుపు, కుంకుమ, అలాగే కొబ్బెర, బెల్లము నైవేద్యంగా, తర్వాత నూగుల లడ్డూలు చేశానన్నమాట. ఇంకా తర్వాత పూలు, పాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట మనకు బయటే అన్నీ. ఇంకా తీసుకున్నాము. ఫస్ట్ అయితే పాలు పోసి, తర్వాత పసుపు కుంకుమ వేసి, పూలైతే పెట్టి, ఇంకా టెంకాయ కూడా కొట్టేసి, ఇంకా అందరం పిల్లలతో చేపించాము. అందరం చేసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. పూజ చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో. చాలా బాగా జరిగింది. అసలు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు అంతో ఇంతో యూజ్ అయింది అని అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, ఓకేనా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా యాక్చువల్గా ఏమైందంటే, నేను సింపుల్గా చెప్తాను స్టోరీ. మీరు క్లియర్గా చెప్పాను. ముందు వీడియో అయితే చెక్ చేయండి, నాగమ్మ టెంపుల్. అప్పుడైతే నేను ఇంకా క్లియర్గా చూపించాను. గురువారాయన్ టెంపుల్ కూడా చూపించాను అనమాట. ఇంకా నాగమ్మ తల్లి ఒక ఇద్దరు తల్లిదండ్రులకైతే జన్మిస్తుందన్నమాట. ఆమె చిన్నప్పటి నుంచి అంటే దేవుని ఆ ధ్యాసలోనే ఉండిపోతుందన్నమాట. నాగమ్మని పూజించుకుంటూ ఈ నాగమ్మ తల్లి అయితే గనక ఉంటుందన్నమాట. అంటే ఈ గుడి కట్టించింది కదా ఆ అమ్మవారు అనమాట. ఆమె నాగమ్మ తల్లిని పూజించుకుంటూ ఉంటుంది. నాగమ్మ తల్లి కల్లోకి వచ్చి ఇలా నాకు గుడి కట్టించు అని చెప్పి చెప్తుందనమాట. ఆ అమ్మవారు ఏం చెప్తారంటే, అమ్మ నాకు అంత స్తోమత లేదు, నేను ఎలా కట్టించనమ్మా అని చెప్తే, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చెయ్యి, ఆటోమేటిక్గా నీకు అంత జరుగుతుంది అని చెప్పేసి అనుగ్రహిస్తుందనమాట. సరే ఇంకా అమ్మవారి మీదే భారం వేసి స్టార్ట్ చేస్తుంది. కానీ చాలా ఆటంకాలు అయితే వస్తాయన్నమాట. అంతకుముందు కూడా అమ్మవారు చాలా కష్టాలైతే అనుభవిస్తుంది. తన కొడుకును కూడా కోల్పోతుంది. అమ్మవారికి ఏంటమ్మా, నిన్నే నమ్ముకున్నాను కదా, నువ్వు ఇలా చేయొచ్చా అంటే, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు, వచ్చేటప్పుడు నీ కొడుకు నీ దరి చేరుతాడు, ఫస్ట్ అయితే నువ్వు గుడి కట్టించు అని చెప్పేసి అంటుందన్నమాట నాగమ్మ తల్లి. అలాగే అని అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఆమెకి నాగమ్మ తల్లి కనపడిందంటే ఇంకా చూడండి, ఎప్పుడు అమ్మవారికి పూజిస్తూ అది ఆమె ధ్యానంలోనే ఆమె చేతు ఏది ఇచ్చినా ప్రజలకైతే నయమయ్యేదనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే అందరూ నిమ్మకాయ దీపాలు అయితే వెలిగిస్తారనమాట. మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఇంక ఇక్కడైతే నిమ్మకాయ దీపాలు అయితే వెలిగిస్తారనమాట. చాలా మంచిదనమాట. ఇలా శక్తి అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపాలు అయితే వెలిగిస్తారు మ్యాక్సిమం.
ఇంకా ఇక్కడైతే 100 రూపీస్ అనమాట. ఇంకా మా పిల్లలు మేము వెలిగిస్తామని చెప్తే గనక, ఇంకా అందరం ఒకటే కదండీ! అదే చెప్పాను. ఓషిక సెపరేట్ వెలిగిస్తానని చెప్పేసి అడిగింది. తనకి చాలా ఇష్టం, చాలా భక్తి అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఇంగా 2 దీపాలైతే వెలిగించామనమాట. పూలు అన్నీ పెట్టేసి అమ్మవారికి దీపారాధన మాదిరిగా పూజించేసేసుకొని ఇంకా చుట్టూరా ఇంకా ప్రదక్షిణ అయితే చేయబోతున్నామండి. అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. అస్సలు అనుకోలేదు. ఓం శక్తి పరాశక్తి అని చెప్పేసి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే ఇంకా మా పాప మా ఆయన కూడా అమ్మవారి పల్లకినైతే మోసారనమాట కాసేపు. తర్వాత నేను లాస్ట్ కొంచెం క్లిప్ అయితే తీశాను, చూడండి. చూశారు కదా, ఓం శక్తి పరాశక్తి అని అమ్మవారిని ఎలా ఊరేగింపు చేశారో. అలా సండే అలా ప్రత్యేక దినాలైతే చేస్తారంట ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడే అనమాట ఈ గుడి కట్టించింది. అమ్మవారు ఆమెతో కట్టించుకున్నారనమాట. అంత మహిమగల అమ్మవారు. తన తర్వాత తన కొడుకు కూడా దగ్గరయ్యి అంతే బాగా ఈ గుడినైతే చూసుకున్నారు. ఇక్కడైతే మొత్తం ఎక్కడ చూసినా నాగులే అనమాట. స్టోరీ కూడా ఉంటుంది పైన గోడ పైన. ఇంకా అలా అమ్మవారు స్టార్ట్ చేసిందనమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఆపడానికైతే ట్రై చేశారు. మీరు అమ్మవారే చెప్పినా వినరనమాట. తర్వాత ఆయనకే ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేస్తుంది నాగమ్మ తల్లి. వాళ్ళకు హెల్త్ బాగాలేకపోవడము, ఇలా నా గుడి ఆపావు నువ్వు అని చెప్పడము, ఆయన వచ్చి క్షమాపణ అడిగి తన వంతు ప్రయత్నము, తన వంతు సహాయం కూడా చేస్తారనమాట. అలా అమ్మవారు ఆ బ్రిటిష్ వాళ్ళని కూడా అంత మహిమ తను చూపించిందనమాట వాళ్ళకు కూడా. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము, అదే యాడ్ చేశాను. దర్శనం అయిపోయింది. ఇంకా ప్రసాదం తిన్నామన్నమాట. అమ్మవారికి చీర సార అంతా సమర్పించాను. చాలా హ్యాపీ అనిపించింది. లోపలైతే పుట్ట ఉంటుంది, దాని ముందే అమ్మవారు ఉంటుంది. అసలు ఎంత బాగా ఉంటుందంటే ఇంకా మనకు ఇంకా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత బాగా ఉంటుంది. మీలో ఎంతమంది విజిట్ చేశారో నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి. లేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నానన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. చాలా కష్టం వచ్చింది. అమ్మవారికే నమ్ముకొని అమ్మవారికి మొక్కుకున్నాను. అమ్మవారైతే మా కష్టాన్ని దూరం చేసిందనమాట. అంత మహిమగల అమ్మవారు. ఇంకా దారిలో వస్తుంటే అనుకోకుండా మా వారైతే జూడియోలో ఆపారనమాట. అదే షాపింగ్ చేస్తున్నాము. ఇంకా అలా అమ్మవారు తన మహిమతో ఆ గుడి అయితే అలా ఒక్కొక్కరు సహాయం చేయడంతో గుడి అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అమ్మవారు అయితే తన కొడుకును కూడా దగ్గర చేస్తుందన్నమాట. కొద్ది కాలానికి ఆ అమ్మవారు కూడా నాగమ్మ తల్లిని పూజించే అమ్మవారు కూడా కాలం చేస్తారు. అలాగే ఎలా ఉందో అలాగే ప్రతిమ అమ్మది అయితే చూస్తున్నారు కదా, నిజంగా మనిషి చూసారు కదా, నిజంగా మనిషి ఆమె అట్లే ఉందేమో అన్న విధంగా చెక్కారనమాట. అంత బాగా ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టము. ఇంక ఇక్కడైతే ఆ రోజు సేల్ అయితే జరుగుతుందనమాట. 1 get 1 అనమాట. ఇంకా అది చూసే ఎలా ఉన్నాయో చూద్దాం, నచ్చితేనే కొందాము అని చెప్పేసి. అందులో సమ్మర్ సీజన్ వస్తుంది, కిడ్స్కి డైలీ వేర్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నాయి, సో యూజ్ అవుతుందని చెప్పేసి దీంతో తీసుకున్న కొన్ని డ్రెస్సెసే నెక్స్ట్ మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో వేసుకున్నారనమాట. సో అంతకుముందు మేము షాపింగ్ చేసే మీకు చూపిస్తే తర్వాత ట్రిప్లో వేసుకునేది మీకు ఎలా ఉన్నాయని చెప్పేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి ముందు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక వీడియో ఉంది, దాని తర్వాత ట్రిప్ వీడియోస్ అయితే వస్తాయి, మంచి మంచి వీడియోస్ అయితే. సో స్టే ట్యూన్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. దీంతో నేను చూపిస్తున్నాను కదా, దీంతో మీకు ఏది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఈ చైన్ తీసుకున్నాను. హోషిక అయినా వేసుకోవచ్చు, నేనైనా వేసుకోవచ్చు. అలాగే 3 చైన్స్ వేసుకోవచ్చు, సపరేట్ అయినా వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇయర్ రింగ్స్ అంటే buy 1 get 1 ఇవి కూడా సింగిల్ రేట్ అనమాట, ఒక్కదాందే రేట్ అనమాట. సేమ్ రేట్లో మనకు 2 వచ్చేస్తాయి అన్నమాట.
ఇంక ఇక్కడ రేట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా బాగున్నాయి క్లాత్ అయితే కనుక ఇన్నర్స్ అనమాట. మా వారు తీసుకున్నారు. ఇంకా మా వారు తక్కువే తీసుకున్నారు. ఒక టూ టీ షర్ట్స్ అయితే తీసుకున్నారంతే. ప్యాంట్ ఏమో ఒకటి తీసుకున్నారంతే. ఇంకా పిల్లలకైతే డైలీ వేర్ ఒక 3 టీ షర్ట్స్ తీసుకున్నాను. అలాగే ఓష్కాకి జంప్ షూట్స్ మాదిరిగా కోట్ మోడల్ వచ్చి మనకి వస్తాయి కదండి, కోఆర్డ్ సెట్స్ మాదిరి అలా వచ్చాయన్నమాట. చాలా గ్రాండ్గా. రీసెంట్గా ఇంతకుముందే మేము మూవీకి వెళ్ళినప్పుడు ఇదైతే వేసుకునింది. అది ముందే అప్లోడ్ చేశాను నేను, చూడండి షార్ట్లో అప్లోడ్ చేశాను. అలాగే ఫుల్ వీడియోలో కూడా ఉంది. చాలా బాగా ఉంది. అయితే లూజ్ ఉంది. హోష్కా సన్నగా ఉంది కదా, నాకు చాలా కష్టం అయిపోయింది. బట్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట మనము. నేను స్మాల్ సైజే తీసుకున్నాను వెతికి. చాలా బాగా ఉందన్నమాట. చూడండి, చెక్ చేయండి. నేను పిక్ అయితే యాడ్ చేస్తాను, లేదా నా ఓల్డ్ వీడియో చూడండి. హోష్కా డ్రెస్ నేను చూపిస్తున్నాను కదా, పింక్ డ్రెస్ అనమాట, చెప్తాను మీకు. ఇదైతే నిహాల్కి అనమాట. డైలీ వియర్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. ముందు చూపించిన గ్రీన్ టీ షర్ట్స్, అలాగే నెవర్ గివ్ అప్ అని చెప్పేసి ఇద్దరికి సేమ్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే కనుక తనకి ఇష్టం, నిహాల్కి. హల్కి అయితే చాలా ఇష్టం అనమాట. అందుకే ఆ టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. తనే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట బాబు. ఇంకా ఇక్కడైతే నా కోసం అయితే 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. కోఆర్డ్సెస్ తీసుకున్నాను ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి. బట్ చాలా బాగున్నాయి, మనం బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇదైతే ఇంకా వేసుకోలేదు. నేను వేసుకున్నప్పుడైతే షార్ట్ లాగా యాడ్ చేస్తాను, ఓకేనా. చాలా బాగా నచ్చింది. అందులో నాకు ఫుల్ వైట్ లేదనమాట, సో అందుకే ఇది తీసుకున్నాను. ఇదైతే ఇంకోటి అనమాట, గ్రీన్ కలర్ది. ఇది కొంచెం అంటే లెంత్ తక్కువ ఉంటుంది. కోఆర్డ్ సెట్ అనమాట. చాలా బాగా ఉంటుంది, మనకి కవర్ అవుతుంది. మనకి బడ్జెట్లోనే వచ్చేస్తుంది అనమాట. 599లోనే వచ్చేస్తుంది అనమాట. అది కూడా 2 అనమాట, బై 1 గెట్ 1 అనమాట. ఇంక ఇదైతే తీసుకున్నాను. వర్కౌట్స్ చేస్తూ ఉంటా కదా, సో యూజ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ఒకటే తీసుకున్నాను. పిల్లల కోసమే ఎక్కువ తీసుకున్నాను అనమాట. నా కోసం అవి మాత్రమే తీసుకున్నాను. ఇది టీ షర్టే అనమాట. సేమ్ నిహాల్కి హోష్కాకి ఇద్దరికి సేమ్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. క్వాలిటీ ఎంత థిక్గా ఉంటుందో, చాలా కన్వీనియంట్. ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా పిల్లలైతే విసిగిచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో, నెవర్ గివ్ అప్ అని చెప్పేసి. అలా సేమ్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే కనుక హోష్కాట్ అనమాట. ఇందాక నిహాల్కి చూపించాను కదా, ఇవన్నీ హోష్కాటి. బయటకైనా వేసుకోవచ్చు. టాప్, క్రాప్ టాప్, మిడ్డీ అయినా వేసుకోవచ్చు జీన్స్ పైకి, ఇలా అనమాట. నేను చెప్పాను కదా, ఇది సేమ్ టీ షర్ట్స్ ఇద్దరికి. అలాగే బ్లాక్ది అయితే ఫుల్ బ్లాక్ది అయితే తీసుకునింది. ఫ్యాషన్ మోడల్, ఫ్యాషన్ స్టైల్ అనమాట తీసుకునింది. కొన్ని టాప్స్ అయితే తీసుకుంది. రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్ అయితే తీసుకునింది అనమాట. అలా పిల్లలకైతే తీసుకున్నాను. టోటల్ మనకి నేను చెప్పాను రేటు, డైరెక్ట్ మీతో మాట్లాడాను. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఏవేవి ఎంత అయ్యాయని చెప్పేసి హోష్కా నేను మాట్లాడాము. సో ఇదే అనమాట. మీకు నచ్చిందా? ఇది కూడా హోషికాకి అనమాట. క్రాప్ టాప్ లాగా, అంటే కోట్ వస్తుంది, కోట్ ఉంది తన దగ్గరికి, దానిపైకి తీసుకుంది అనమాట. ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే. మీతో ఒక మంచి టెంపుల్, అలాగే నా ఈ సింపుల్ అనుకోకుండా షాపింగ్ చేశాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చేదారిలో. నేను చెప్పాను కదండి ఇందాక, హోషికాది గ్రాండ్ డ్రెస్సెస్ 2 తీసుకున్నామని చెప్పేసి. ఇవే అనమాట. ఎంత బాగున్నాయో అసలు క్వాలిటీ కానీ. ఇది బయట అయితే 2000 చేంజ్ తక్కువ చెప్పారు మనకి. 1600లోనే 2 డ్రెస్సెస్ వచ్చాయన్నమాట. ఇదొక రకము, ఇదొక రకము. సేమ్ మోడల్, కోట్ వస్తుంది లోపల టీ షర్ట్ మోడల్, స్లీవ్లెస్ వస్తుంది. లూజ్ ఉంటే కనుక నేను కుట్లేపించాను అనమాట హోష్కాకి. ప్యాంట్ వస్తుంది. ఎంత బాగా గ్రాండ్గా ఉంటుందో. ఒకటైతే వేసుకుంది, ఒకటి ఇంకా వేసుకోలేదు. వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉందో కూడా. ఇంకా ఇదే అండి నేనైతే షాపింగ్ చేసినది. నెక్స్ట్ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అనుకోకుండా ఫ్యామిలీలో అంటే చెప్పలేను, మీకు ఫ్యూచర్లో చెప్తాను. చాలా బిజీ అయిపోయాను ఫుల్గా. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను రెగ్యులర్గా వీడియోస్. అందుకే షార్ట్స్ అయినా అప్లోడ్ చేస్తున్నాను కంపల్సరీ. షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా అందుకే ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను 2 డేస్కి ఒకసారి. సో కొద్దిగా మనం లేట్ చేసినా కూడా అవర్స్ అనేవి మళ్ళీ తగ్గిపోతాయి. ఎన్ని మంత్స్ కష్టపడేది అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి కొద్దిగా టైం కేటాయించుకుంటున్నాను. అస్సలు టైం కుదరట్లేదు, అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మంచి మంచి వీడియోస్,
ట్రిప్ వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ అంతా చూపించే ఉంటుంది అన్ని డ్రెస్సెస్. ఇది మా డాడీది, ఇది నిహాల్ది, ఇది నాది, ఇది మా మమ్మీది. చాలా తక్కువకి అలాగే చాలా ప్లస్ క్వాలిటీతో కొన్నాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. చైన్ చూసారు కదా, ఇది 3 వస్తాయి. ఏ డ్రెస్సెస్ పైకైనా వేసుకోవచ్చు, 3 కూడా వేసుకోవచ్చు, సపరేట్ వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. ఇది మా మమ్మీ కోసం అనుకోనింది. బాగున్నాయి కదా డిఫరెంట్గా. ఇవన్నీ ఎంత అయ్యాయో మా మమ్మీ నెక్స్ట్ చెప్తుంది నా తర్వాత మాట్లాడాక. ఇప్పుడు అంతా చూసారు కదా, ఓపెన్ చేసి మరీ చూపించింది. ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, కంపల్సరీ షేర్ చేసుకోండి. అలాగే ఇది లొకేషన్ ఎక్కడ కొన్నారు అంటే జూడియోలో కొన్నాము. చూసారు కదా, మార్నింగ్ నుంచి నాగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. అనుకోకుండా నాగమ్మ టెంపుల్ నుంచి రిటర్న్ వస్తుంటే మనకి దగ్గరలోనే జూడియో అయితే కనపడింది. సేల్ జరుగుతుందంట, అది కూడా బై 1 get 1 సేల్ అనమాట. ఈరోజు మాత్రమే అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇంకా తర్వాత ఉంటుందో లేదో నాకు తెలీదు. చూసారు కదా, క్లియర్గా అన్నీ చూపించాను మీకు. యాక్చువల్గా ఇవన్నీ మొత్తం అయితే 16,000 అయ్యాయి. బట్ మనకు 9,000కి వచ్చాయన్నమాట. ఎందుకంటే బై 1 get 1 కాబట్టి. మనము ఇప్పుడు హోషికాకి నేను 2 డ్రెస్సెస్ చూపించాను కదా, అది ఒకటి 1,500 కదా, కానీ మనము 2 తీసుకున్నాం. 1,500 అక్కడే 3,000. బట్ మనకి ఒకటే అనమాట రేట్ వేసింది వాళ్ళు. అలా మనకు ఆ డ్రెస్సే కాదు, కిడ్స్కి ఒక డ్రెస్ ఒక దాంతో, ఇంకో డ్రెస్ ఇంకో దాంతో, అలా చాలామంది వచ్చారనమాట. యాక్చువల్లీ ఇంకా మేము వెళ్ళే టైంకి అందరు షాపింగ్ అయిపోయింది. ఇంకా కొద్దిమంది ఉన్నారు, బట్ ఆ రోజు చాలామంది వచ్చారు. మేము చేసేటప్పుడు కూడా షాపింగ్ చాలామంది చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా సరే బాగున్నాయని చెప్పేసి ఓష్కాకు కొన్ని క్రాప్ టాప్స్ అనుకోకుండా నిన్ననే మెషోలో కూడా కొన్ని ఆర్డర్ పెట్టాను. అవి కూడా వచ్చాక మీకు ఏమేమి ఆర్డర్ పెట్టానో మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి కదా, ఒకవేళ తీసుకుంటారనుకుంటే అందుకే చూపించాను అనమాట. మెషోటి కూడా వచ్చాక చూపిస్తాను. ఇంకా ఇవ్వండి, మీకు ఏది నచ్చింది. నాటైతే డ్రెస్సెస్ అది చూపించలేదు, నేను వేసుకున్నప్పుడు చూపిస్తానమాట. అవేం లేదు, కోఆర్డ్సెస్ తీసుకున్నాను అంతే. 2 తీసుకున్నాను. ఇంకా నిహాల్కి తీసుకున్నాను. ఇంకా మా వారైతే 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నారు. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు సండే అయితే ఇలా గడిచింది నాగమ్మ టెంపుల్కి. మీరు ఎంతమంది వెళ్ళారు సికింద్రాబాద్ నాగమ్మ టెంపుల్కి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ అయితే నచ్చితే మీకు కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ బాయ్.